అమెరికా ఇంకా కూడా ప్రమాదకరమైన ఆట అనేది వాళ్ళు ఆడుతున్నారండి. మీకు గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది ఒక ఇరాన్ ప్రభుత్వం కాదు, మీకు రష్యా వైపు నుంచి కూడా. ఎందుకంటే పుతిన్ గారు ఇరాన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మీకు స్థితిగతులు తెలుసుకొని ఒక్క మాట అన్నాడు, మేము మీతోనే ఉన్నాము. ఈ మాట భారతీయులుగా మనకు బాగా తెలుసు. 1971లో పాకిస్తాన్తో మనము చేసిన యుద్ధం ఇదే మాట, మేము భారత్తోనే ఉన్నాము. సో ఇలాగే మనము పాకిస్తాన్ని కాదండి, అమెరికా యూకే లాంటి దేశాలను కూడా గెలిచాం, ఏమీ చేయలేకపోయారు. సో ఇప్పుడు పుతిన్ గారు ఇరాన్ ప్రెసిడెంట్కి ఇదే మాట ఇస్తున్నారు, మేము ఉన్నాము, మేము మీతోనే ఉన్నాము. ఎందుకు ఇలా అంటున్నానంటే అమెరికా వాడు చూడండి, B-1 బాంబర్, ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ప్రయాణించగలిగే ఒక యుద్ధ విమానము, ఇది బాంబుల వర్షాన్ని కురిపించగలదు. ఇప్పుడు యూకే ప్రధానమంత్రి డియాగో గార్సియా నేను నీకు ఇవ్వను, ఎందుకంటే ఇరాన్ వాళ్ళు మా మీద దాడులు చేస్తారు, కుదరదు అని అన్నాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? యూరోపియన్స్ కదండి, అన్నీ అబద్ధాలే. అమెరికా నేను నీకు సహాయంగా నిలబడతాను, పద డియాగో గార్సియా వాడుకో, ఇక్కడ నుంచి ఇరాన్ పైన యుద్ధము చెయ్యి, అవసరమైతే మా రాయల్ ఎయిర్ ఫోర్స్ను కూడా రంగంలోకి దింపుతాము. కలిసిపోతారండి, కలిసిపోయి ఇలాంటి కుట్రలన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అమెరికా వాడి యొక్క అతిపెద్ద ఆట అని దేన్ని అంటున్నాను? ఇప్పుడు ఖతార్ని చూడండి, మూర్ఖులు, మేము ఒక 10 డ్రోన్లు, ఇరాన్ నుంచి వచ్చిన 10 డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసము చేయగలిగాం. అంటే ఈ యుద్ధములో ఖతార్ కూడా చాలా శక్తివంతమైన దేశము. నిజమా? ఖతార్ వాడు ఇరాన్తో యుద్ధము చేయగలడా? కానీ ఇలా రెచ్చగొట్టడం, పిచ్చి మాటలు, మేము ఇరాన్ని ఎదిరించగలం. ఇప్పుడు వాళ్ళు తలుచుకున్నారు అనుకోండి, ఖతార్ ఏమవుతుందండి? ఖతార్ దేశం ఏమవుతుంది? మిత్రులు ఉన్నారు, వీళ్ళందరూ ఇళ్లలో దాక్కొని ఉన్నారండి, బయటికి రావడానికి లేదు. మన భారతీయులే, మీరు మెసేజ్లు పెడితే మేము సేఫ్గా ఉన్నాము, కానీ మా ఇళ్ల నుంచి బయటికి రావడానికి లేదు. మరి మీ ఆహారము ఏంటి, నీరు ఏంటి? అయ్యా బాబోయ్ అని అనిపిస్తుంది మనకు. అలాగే ఉంటున్నారండి చాలామంది. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇవాళ ఖతార్లో అలాగే ఉంది. కానీ దీనికి కారణము ఇరానా అంటే కాదు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మిడిల్ ఈస్ట్ దేశాలు మమ్మల్ని క్షమించండి, మా ఉద్దేశము, మా టార్గెట్ మీరు కాదు, అమెరికానే. కానీ అమెరికాను మీరు అలో చేస్తున్నారు, అమెరికాను ఆపండి, మీరందరూ కూడా సురక్షితంగా ఉంటారు. కానీ అమెరికా వాడు ఏమంటాడు? లేదు నేను మీకోసరమే ఇరాన్తో యుద్ధము. చూడండి, సౌదీ అరేబియా యొక్క డిఫెన్స్ మంత్రి, వీళ్ళకు కూడా డిఫెన్స్ మంత్రులు ఉంటారండి. ఈ డిఫెన్స్ మంత్రి పాకిస్తాన్ యొక్క ఈ ఫెయిల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ వీడిని కలిసి కత్తి ఇక్కడ పెట్టి, ఒరే నీకు నాకు మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది కదా, డబ్బు తీసుకున్నావు కదా, ఎక్కడ దాక్కున్నావురా, నువ్వు ఎక్కడ ఉన్నావు, మర్యాదగా నీ సైన్యాన్ని సౌదీ అరేబియా పంపించు. మరి సౌదీ అరేబియా, పాకిస్తాన్ వీళ్ళు కలిసి ఇరాన్పై యుద్ధము చేస్తారా? అమెరికా వాడు ఇదే కోరుకుంటున్నాడు. వీళ్ళకి తెలియడం లేదు, ఈ ట్రిక్ని వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. మా రక్షణ అనుకుంటున్నారు, వీళ్ళ రక్షణ కాదు. అమెరికా వాడే ఇరాన్ని రెచ్చగొట్టి సౌదీ అరేబియా మీద దాడులు చేయిస్తున్నాడు. ఇది వీళ్ళు తెలుసుకుంటే ప్రపంచం బాగుంటుంది. ఇప్పుడు రస్ తనూరా ఆయిల్ రిఫైనరీ అంటారు, మీరు ఆ ఫోటో చూడండి, బూడిద అయిపోయిందండి. ఇరాన్ వాళ్ళ దాడుల్లో సౌదీ అరేబియా ఏమీ చెయ్యలేక ఆరంకో గురించి మాట్లాడడం, ఇవాళ రస్ తనూరా టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా వాడు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడి మీరు ఇరాన్పై యుద్ధము చెయ్యండి అని కన్విన్స్ చేస్తాడా? అమెరికా వాడు ఇదే మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి ఫ్రెండ్స్, నాకు ఎలా అనిపిస్తుందంటే పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య 900 కిలోమీటర్లు సరిహద్దు అంటే, మరి పాకిస్తాన్కి ఇటువైపు మన భారత్ ఉంటుంది, అటువైపు ఇరాన్ ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు సౌదీ అరేబియా చెప్పింది, సౌదీ అరేబియా కాదు అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి ఇరాన్పై యుద్ధము ప్రకటిస్తే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తారు. ఇలాగ మేము సేఫ్ అయిపోవచ్చు, ఇది సౌదీ అరేబియా ఆలోచన.
అటు డైవర్ట్ చేసేస్తే వీడు సేఫ్ అయిపోతాడు. ఇది వీడు ఆలోచిస్తున్నాడు. సో మరి ఈ ఆలోచనలు బాగానే ఉన్నాయి కదా, అంటే నేను సేవ్ అవ్వడానికి ఇంకొకరిని బలి చేయడం, ఇదే ఆలోచనే సౌదీ అరేబియాకు బిగినింగ్ నుంచి ఉంది. వెళ్ళండి, ఇరాన్పై దాడులు అందరికీ చెప్తున్నాడు, వెళ్ళండి వెళ్ళండి, వీడు మాత్రం సేఫ్. అలా ఉండనే ఉండదండి, అమెరికా వాడు అలా ఉండనివ్వడు. ఇప్పుడు మీరు అదే బహ్రెయిన్ని చూడండి, బహ్రెయిన్ యొక్క పోర్ట్ ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్లో ఉందంటే ఇదంతా అమెరికా వాడు చేయిస్తున్నదే. ఇది వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ ఎయిర్ బేస్ నుంచి మీకు అమెరికా నేవల్ బేస్ ఇక్కడ ఉంది కాబట్టి మేము సేఫ్ అని అనుకుంటున్నాడు. కాదండి, వాడు వీళ్ళని కాపాడడమే లేదు. ఈ దేశాలంతా కూడా అమెరికా కుట్రలో చిక్కుకుపోయారు. ఇవాళ యూరోపియన్స్ అంతా రెడీ అయిపోయారు. సో ఇక్కడ ఇరాన్ మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ అంతా కనిపిస్తుంది. మళ్ళీ పంచుకుందాం, యుక్రెయిన్ ఎలా పంచుకుందామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారో ఇవాళ మిడిల్ ఈస్ట్ను కూడా ఇలాగే పంచుకోవాలి. లేకపోతే టోటల్గా అమెరికా చేతికి వెళ్ళిపోతే మేము లాస్ అవుతాము కదా. నో, కాబట్టి మేము అందరం యుద్ధం చేస్తాం. చూడండి, ఇంకొకటి భూమి మీద ఇంకొకటి ఆస్తి మీద ఎప్పుడు వీళ్ళ దృష్టి ఉంటుంది. సో ఇప్పుడు భారత్ విషయానికి వచ్చారు అనుకోండి, మనం ఇన్ని మిజైల్ పరీక్షలు, ఇంతంత పెద్ద ఆయుధాలు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈ డౌట్ ఎన్నోసార్లు మాట్లాడాం కదా. డిఆర్డిఓ వాళ్ళు కంటిన్యూస్గా ఈ పరీక్షలు ఎందుకు చేస్తున్నారంటే రేపు ఇరాన్ కూలిపోయిందండి, దాంట్లో మీకు పాకిస్తాన్ కూడా బలిపశువు అయిపోయింది. మీరు ఈ మొత్తం రీజియన్ని చూశారనుకోండి, అమెరికా వాడి మిలిటరీ బేసెస్ అంతా, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా, ఇజ్రాయెల్ టార్గెట్ మీకు ఇరాన్, టర్కీ, పాకిస్తాన్. సో పాకిస్తాన్ వీళ్ళు ఆక్యుపై చేసేసారు అనుకోండి, మన నైబర్హుడ్లో అమెరికా లాంటి ఒక ప్రమాదకరమైన దేశం వచ్చి కూర్చుంటుంది. సో ఏదో ఒక రోజు అమెరికా వాడితో మనము యుద్ధము చేయాల్సిన పరిస్థితి. రష్యా వాళ్ళు మనతోనే ఉన్నారు, ఇజ్రాయెల్ కూడా మన ఆప్తమిత్రుడే. కానీ అమెరికాను ఏ రోజు నమ్మకూడదు. వాడితో శత్రుత్వము అంటే ప్రమాదము, అదే ఫ్రెండ్షిప్ అంటే ఇంకా ప్రమాదం. కాబట్టి అమెరికాను నమ్మడము అనేది ఎప్పుడు ఎవరు చేయకూడదు. ఇవాళ మిడిల్ ఈస్ట్ దేశాలు చేశారు, వాళ్ళ ఎయిర్ బేసులు, నేవల్ బేసులు అంతా వాడికి అప్పచెప్పారు. ఇరాన్ వాళ్ళు ఏం చెయ్యాలో చేసి చూపిస్తున్నారు. కానీ మనము మనల్ని సేఫ్గా చూసుకోవాలంటే, మన సెక్యూరిటీ అన్నప్పుడు ఇదంతా మనం ఊహించాలండి. నెక్స్ట్ 10 ఏళ్లలో ఇరాన్ కూలిపోయింది, పాకిస్తాన్ లేదు, అమెరికా వాడు అక్కడ వచ్చి కూర్చొని ఆసియా ఖండాన్నంతా నేను గమనిస్తాను, ఐఆమ్ ద ఆసియా పోలీస్ అని అన్నాడు అనుకోండి, మనము ఏం చెయ్యాలి, చైనా ఏం చెయ్యాలి? సో ఇదంతా కంటిన్యూస్గా పుతిన్తో మాట్లాడుతూనే ఉండాలి. పుతిన్ యొక్క సలహాలు అనేది ఇక్కడ కీలకం. సో ఈయనేమంటున్నాడు, ఈరాన్ నువ్వు సేఫ్ అంటే, ఈరాన్ ఒకవేళ కూలిపోయింది అనుకోండి, ఈ రీజన్ అంతా కూడా ప్రమాదంలో పడిపోతుందండి. దీనిని రష్యా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకూడదు. చేశారు అంటే మీకు వాళ్ళే ఇరుక్కుపోతారండి. ఎందుకంటే భారత్ చైనాతో వాళ్ళకు ఉండాల్సిన కనెక్షన్ అంతా కట్ అయిపోద్ది. మధ్యలో అమెరికా వాడు వచ్చేస్తాడు, ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు అటు నుంచి ఇటు వ్యాపారము జరగదు, ఆయిల్ సప్లై ఉండదు, ఎనర్జీ అనేది టోటల్గా ఆగిపోతుంది. ఈ ప్లాన్లో అమెరికా వాడు ఉన్నాడు. మరి దీనిని ఆపాలి అంటే రష్యా, భారత్ లాంటి దేశాలు కలవాలి, కలిసి అమెరికా యొక్క ఈ కుట్రను ఆపాలి. ఇదేదో ఒక ఇరాన్, మిడిల్ ఈస్ట్ అనుకుంటే కాదండి, మన దేశము కూడా చాలా పెద్ద డేంజర్లో ఉంటుంది. ఎందుకంటే అమెరికా వాడి ప్లాన్ అలాగే ఉంది. ఒక గ్లోబల్ క్రైసిస్ను క్రియేట్ చేసి ఈ దేశాలంతా ఎవరికి వాళ్ళ మీద గొడవలు పడి యుద్ధాలు చేసుకొని సర్వనాశనం అయిపోయాక నేనే ప్రపంచ పాలకుడిని చెప్పుకోవాలని ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు. మరి దీనిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నారా అంటే మిడిల్ ఈస్టులో నో, ఇరాన్ వాళ్ళేమో రెచ్చిపోతున్నారు, మీకు పుతిన్ గారు మాత్రం మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. ఈ భరోసా ఎక్కడ దాకా వెళుతుంది? అమెరికా వాడు B-1 బాంబర్లు ఆల్రెడీ వాడడం మొదలుపెట్టాడు. మరి ఇది ఎటు నుంచి ఎటు వెళుతుంది? ఈ యుద్ధం ఎంతకాలం ఇలా కొనసాగుతుంది? ఒక మేజర్ క్రైసిస్ గురించి మనం మాట్లాడుతున్నాము. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.